మాతను పంపినా గాని అక్కడ ఏమి జరుగుతుందో అని శ్రీనివాసుడు సందేహంతో ఆడవారి అసూయ పడేలాగా ఎరుకల సాని వేసం దాల్చి వయ్యారంగా నడువుతూ సోది చెప్పడానికి రాజనగరానికి వచ్చారు. ఇదే సమయంలో పద్మావతి శ్రీనివాసుని బరువు లేక తండ్రికి చెప్పలేక విరహ బాధపడుతుండగా ధరణీదేవి ఆ వ్యాధి అనుకొని వైద్యులందరికో చూపించిన ఫలితం లేక వారి ఈ విధంగా దుఃఖము చెందారు. దేవి దిగులు చెందుతుండగా శ్రీనివాసుడు ఎరుకల సాని వేషంలో సోది చెబుతానంటూ కేక వేయగా అది విన్న ధరణీదేవి సోది అమ్మని పిలిచి పద్మావతిని ఎదుర్కొని కూర్చోబెట్టి గట్టి పలగవై పద్మావతి చేతిని పెట్టి ఆ కర్రతోటి పద్మావతి చేతిని నిమురుతూ ఈ విధంగా సోది చెప్పును శ్రీనివాసుడు. మరి స్వయంగా శ్రీనివాసుడు ఎరుకల సాని వేషంలో సోది చెప్పడం మనది ఇక్కడ ప్రత్యక్షంగా దృశ్యమానంగా పరోక్షంగా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే
ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజుల్లో చాలా అరుదైపోయాయి. కానీ మా భజన మండలి వారు మీకు ఇప్పుడు శ్రీనివాసుడే ఎరుక సానివేశంలో వచ్చి సోది చెప్పే కార్యక్రమాన్ని చూసి తిలకించండి. స్వామివారి కృపకు పాత్రలు కాసి. ఓం నమో వెంకటేశాయ. సీతారాముల స్వామి వారి ఆలయ కమిటీ వారికి గ్రామస్తులు కూడా మరి ప్రత్యేకంగా మన పత్తిపాడు గ్రామస్తులైన శ్రీ కనకదుర్గ భజన మండలి అప్పారావు గారికి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర భజన మండలి వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి ఇప్పుడు శ్రీనివాసుడే వచ్చి మనందరికీ కూడా సోది చెప్పడం మరి చక్కగా దృశ్యమానంగా చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చూసి తిరిగించండి. ఓం నమో వెంకటేశాయ. ఎవరమ్మా పిలిచేది? ధరణీదేవి గారు. వస్తున్నానమ్మా. పద్మావతీదేవి రోజు చెప్పుడు గెలుపుకొని వచ్చింది రామ్మా. అరే బాబా పైకి చూడరా, అక్కడ సోది కాదు. చేడలో ముత్యాలు పోయించండమ్మా. అంబ పలుకు జగదాంబ పలుకు పలుకోయమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు బెజవాడ కనక దుర్గమ్మ తల్లి పలుకు ప్రతిపాడు పైలమ్మ తల్లి పలుకు దుర్గమ్మ తల్లి పలుకు ఎర్రగూడెం ముత్యాలమ్మ తల్లి పలుకు గంగానమ్మ తల్లి పలుకు కొండదేవర పలుకు పలకరేమ్మ పలుకు నాకు మంచి వాక్కు ఇవ్వరే. ఓయమ్మ ఏమిటి అట్లా మూత ముడుచుకుని కూర్చున్నావు? చూసావటే సిక్కి చూస్తూనే ఉండా. 10 రోజులు అంటే అమ్మాయి గారి పరిస్థితి ఇది. మనసులో లేదు, మనిషి లోకంలో ఉండదు. తిండి తినదు, నిద్ర పోదు. ఏమిటో చెప్పవే సిక్కి. అట్లా అడగవే తల్లి, చెబుతాను. ఒంటిలో పుట్టిన నలత గురించి అడుగుతుంటావంటే, మనసులో పుట్టిన మమత గురించి అడుగుతుంటావంటే ఒట్టు. మమతేనే చిన్నమ్మి, ఆ మమతేనే. మమత ఏమిటి ఆ మమత? ఇనుకోవేకు నా వివరము చెప్పేదా.
జరిగేది అంతా ముందుగా చెప్పెదా వ్యాధన్నది మీకు లేనే లేదు మనసుకు పట్టిన ప్రేమ జబ్బు శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసపుడే దోచినాడు ఆరయ్య పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు నీ వల్లనే అతను బాధపడుచు నిన్నే తలుచుచూ ఉన్నాడు ఆది దేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాను నీ పరిణయమే తప్పక జరుగు నీ దిగులంతా తీరిపోవును ఆకాశరాజుదే జన్మమే ధన్యము ధరణీ దేవిదే పుణ్యఫలము నిక్కముగా నిజమే చెబుతా చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు నీకు దైవ బలమున్నది నరులడ్డు పడితే నీకేమి కాదు నీ మనవు ఓ అమ్మ మారు మాట్లాడక మన ఒప్పుకోవే తల్లి ఏమిటే నీవనేది ఎవరో దాన్ని పోయేవానికి ఇచ్చి పెళ్లి చేయమంటావా గుడిసెకు గోపురానికి ముడి పెడతావా చాలు చాలు నువ్వు వెళ్ళు అల్లెర్ర చేసి కస్సు బుස්සన్న కాగల కార్యాలు కాకుండా పోవే తల్లి నీ నలుసు కోరిక తప్పక నెరవేరుతాది నీ బిడ్డ వరించేది దారిన పోయేవాడు కాదే తల్లి దొరలకే దొరవాడు దొరకని వాడు ముల్లోకాలకు నారాయణుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినుడి ఇంకొక గడియ తదుపరి చెటకు యోగిని మాత ఒకరు వచ్చి పెళ్లి ముచ్చటలాడెదరు అరమరలేక సరియేనుడి అంతా శుభమే జరుగును మీకు నా వాక్కు ఎప్పుడు తప్పరే తల్లి ఈ వాక్కు నాది కదే తల్లి అంబ పలికిస్తుంది ఈ పెళ్ళైన తదుపరి మరలా వచ్చేదను నాకు ఒక పట్టు చీర ఒక పట్టు రవిక పెట్టించవే తల్లి మీరు మీ రాజ్యం చల్లంగా ఉండాలే తల్లి మీ చింతలన్నీ తీరిపోనే తల్లి నన్ను కర్మగా పంపండే తల్లి నేను పోయి వచ్చేదినే తల్లి పద్మ నేను శ్రీనివాసి వచ్చాను మరి చూసా సోదమ్మి కాదండి ఇక్కడ వచ్చింది శ్రీనివాసుని వారి వేషంలో మన పద్మావతికి అలవిన మంగకి ఎంత చక్కగా చెప్తారు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అంటూ చెప్పి ఎరుకల స్వామి